హాయ్ ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్న స్నో కింగ్ దగ్గరికి వచ్చున్నాము. ఇదే ఫస్ట్ సారి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో తెలియదు. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా. ఎలా మేము కూడా ఇదే ఫస్ట్ సారి వెళ్తున్నాము. మేము టికెట్ అయితే కొనేసాము. టికెట్ అయితే 750 అన్నమాట. పిల్లలకి అయితే 650 అన్నమాట. నేను లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. జర్కిన్ 2 షూ సాక్స్లు ఇస్తున్నారు, అంటే చలికి తట్టుకోలేరని. పిల్లలకి అయితే కాల్కి కవర్ కూడా ఇస్తున్నారు, అంటే అన్నీ వేసుకున్నాము. లోపలికి వెళ్తే టోపీ వేసుకోవాలంట కంపల్సరీ. టోపీ గ్లౌస్లు ఏం వేసుకోకుండా లోపలికి పోకూడదు, అలౌడ్ లేదు. అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. అన్నీ వేసుకునేసాము. మా పాప అయితే ముందుగా వెళ్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ సారి చూస్తున్నాను ఫ్రెండ్స్. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ సారి వచ్చాము. అందుకని జాలీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాము. మేమైతే ఎక్కువ గుళ్ళకే వెళ్తూ ఉంటాము పిల్లకాయల కోసం. పిల్లకాయలు వీడియోలో చూసి అడిగారు, అందుకని ఫస్ట్ సారి వచ్చాము ఫ్రెండ్స్. మా పాప అయితే కనపడలేదు, మా ఆయన వెతుకుతా ఉన్నాడు. మా పాప చలి ఎక్కువ అయిపోయిందని లోపల ఒక రూమ్ ఉంది, అక్కడ పోయి కూర్చోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, స్నో వర్షం ఎలా పడుతుందో. సౌండ్ని ఎలా చూపించాలని సౌండ్ని ఆపలేదు. ఇది లోపల ఎలా అయితే ఇలా ఉంటుంది. ఇదైతే కొంచెం లోపల ఒక అడుగు ఉందన్నమాట. బాగా స్లిప్ అయిపోతుంది, ఎక్కువ నడవలేము, స్లిప్ అయిపోతుంది. జాగ్రత్తగా నడవాలి. ఇంకా ఫస్ట్ సారి వెళ్తున్నాము. ఎలా ఉంది చూడండి, చేతిలో పట్టుకున్నాము. నేనైతే నమ్మలేదు, ఇలాంటి ఒక ప్లేస్ ఉందని నమ్మలేదు. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. మా పాప అయితే నడవలేదు, స్లిప్ అయిపోతుంది. బండ్లో పెట్టుకుని లాక్కొని పోతా ఉన్నాడు మా ఆయన. అంటే ఒక గంట ఇచ్చే ఫ్రెండ్స్, గంట 12 నుంచి 1 గంట దాకా అనమాట. లాస్ట్లో 15 minutes డిస్కో ఇస్తారు. మన డ్యాన్సింగ్ అన్నీ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. డ్యాన్సులు వేసేవాళ్ళు చేసుకోవచ్చు, ఫోటోలు తీసేవాళ్ళు తీసుకోవచ్చు, వీడియోలు తీసేవాళ్ళు తీసుకోవచ్చు. లోపల ఇలా ఉంది చూడండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, కానీ రేట్ ఎక్కువ ఫ్రెండ్స్. టికెట్ అయితే చలి అయితే తట్టుకోలేకపోయాం. 20 minutes లోపల కూర్చుని పోయాం రూమ్లో. చలి తగ్గినాక మళ్ళీ లోపలికి వచ్చాము. మేమిద్దరికి వెళ్ళాము ఫ్రెండ్స్. పైన సర్కస్ చేద్దామని వెళ్ళాము. మా పాప అయితే వస్తుంది, ఏడ్చేసింది. మా పాప అయితే అసలు ఏడ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, స్నో ఎలా ఉందని. ఎంత అడుగు, ఒక అడుగు పైనే ఉంది ఎక్కువ స్నో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చాను. నేనైతే భయపడిపోయాను ఫ్రెండ్స్ పైన. నెక్స్ట్ వస్తా ఉంది. నేనైతే చేతులు వదిలేసాను, రౌండ్లు తిరిగిపోయినాయి, భయపడిపోయాను. కొంచెం స్లిప్ అయ్యింటి పడిపోయి ఉంటాను అనమాట. చాలా భయం వేసింది ఫ్రెండ్స్ నాకైతే. మా పాప అయితే స్నో అది మొగం మీద వేసేసింది, అది చలి పుట్టేసింది. ఐస్ లాగా మొగం మీద వేసేసింది, ఫుల్గా ఐస్ లాగా అయిపోయింది. చేతులు పట్టుకొని చూస్తే అస్సలు గడ్డలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. 1 అడుగు 1.5 అడుగే ఉంది స్నో మొత్తం. కాలు పెడితే స్లిప్ అయిపోయి స్పీడ్గా నడవలేము, చాలా స్లోగా నడవాలి. మా పాప అయితే బాగా ఆడుకుంటుంది. మా పాప అయితే బాగా ఏదో చూపిస్తున్నాడు. ఏదో చేతులు, వీళ్ళు కూడా చేతులు పట్టుకొని ఎగిరిస్తున్నారు. అదో నడిచేటప్పుడు తెలుస్తుంది కదా, మన కాలు అటు దిగిపోతుంది. అదే లాస్ట్ 15 minutesకి వచ్చేసాం ఫ్రెండ్స్. 20 minutes అసలు కూర్చుండిపోయాం చలికి తట్టుకోలేక. పాప వల్ల కాలేదు, కూర్చుని లాస్ట్లో వచ్చాము. కాసేపు డ్యాన్స్ ఎగిరేసి ఎంజాయ్ చేసి వచ్చేసాం అన్నమాట. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.